ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి జీవో నెంబర్ 6ను ప్రస్తుత కూటమి ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో వల్ల పెద్ద మేలేదో జరిగినట్టు స్థానికంగా ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పటానికి పాలాభిషేకం చేయించాలని వాపోయిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. జీవో నెంబర్ 6 ఒకటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జారీ చేసింది. జారీ చేసిన సందర్భంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏదో గొప్పగా సాధించానని చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలకి పాలాభిషేకాలు చేయిస్తున్నారు. ఇదే మంత్రి గారు గతంలో ఏం మాట్లాడారు, ఇదే మంత్రి గారు ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు. ఈ జీవో రావడానికి కారణం ఏంటంటే గీత కులాలు కలిసి ఉండాలి. ఏమిటా గీత కులాలంటే గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ. ఈడిగలు రాయలసీమ ప్రాంతాల్లో, శ్రీశైనులు శ్రీకాకుళం ప్రాంతంలో, యాతలు విజయనగరం ఆ ప్రాంతంలో, శెట్టిబలిజలు తూర్పు పశ్చిమ గోదావరి అలాగే విశాఖపట్నం కృష్ణా జిల్లాలో, పార్ట్ ఆఫ్ కృష్ణా జిల్లాలో, మిగతా ప్రాంతాల్లో గౌడులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి లేదా ఈ సామాజిక వర్గాలకి రాజకీయ అవసరాలను తీర్చుకోవాలనుకున్నప్పుడు ఐక్యతను చాటడానికి ఈ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ అయిన సందర్భంలోనే అమలాపురం ప్రాంతానికి చెందిన కొందరు ఈ జీవోలో ఏముంది, 97లో ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 16 డేటెడ్ 19/6/97లో వారు ప్రతిపాదించింది జీవోఎంఎస్ నెంబర్ 1793 ఎడ్యుకేషన్ యాక్ట్లో 23/9/70లో ఇచ్చినటువంటి జీవోలో ఏదైతే ఈ కులాలు ఉన్నాయో గౌడ, ఈడిగ, గౌడ, గామళ్ళ, కలికెలి, గాండ్ల, శెట్టిబలిజ ఆఫ్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా అండ్ శ్రీశైన సిడిగ. ఇది ఈ జీవోలో ఉన్నటువంటి అంశం. కానీ శెట్టిబలిజలు అక్కడ ఏం చేశారు, అమలాపురం ప్రాంతంలో ఉన్న శెట్టిబలిజలు కోర్టుకు వెళ్ళారు. శెట్టిబలిజగానే మా కులానికి పేరుండాలి తప్ప, మా పెద్దలు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ నామకరణాన్ని ప్రతిపాదించారు, ఆ పేరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడుతున్నా ఏదో ఘనతగా చెబుతున్నటువంటి మంత్రి గారు మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. జీవో నెంబర్ 16 అమలు చేసి తీరుతాను, గౌతులచ్చన్న గారు తెచ్చినటువంటి జీవోని అమలు చేసి తీరుతానని స్వయానా మంత్రి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఆయన గౌతులచ్చన్న గారి జీవోని తూచా తప్పకుండా అక్కడ ఫాలో అవుతా ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఆ జీవో ఇంప్లిమెంట్ అలా ఉంచమని చెప్పి సుభాష్ గారు మీకు వీళ్ళ కోసం పోరాడతారా? మీరు ఖచ్చితంగా పోరాడతాం. అందులో రియాక్షన్ ప్లాన్ అది మాకున్న హక్కు. ఓకే, జీవో 16 ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి 2 రాష్ట్రాలకి ఉంది. అందులో ఈ 5 కులాలు ఏవైతే ఉన్నా 5 కులాలని కలిపే ఉంచాలి. ఆ జీవో 16 ఇంప్లిమెంట్ చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఒక అవగాహన లేకుండా జీవో 16లో ఈ శెట్టిబలిజ కులాన్ని 5 కులాల నుంచి వేరు చేసి 4 కులాల నుంచి సెపరేట్ చేయడం అనేది తప్పు. అది కోర్టు కూడా తీర్పిచ్చింది. వెంటనే జాయిన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ కమిషన్ అనే పేరుతో గౌడ బ్రాకెట్లో శెట్టిబలిజ అంటే ఏంటి, జీవో 16 ఏదైతే చెప్పిందో అదే సర్టిఫికెట్ ఇష్యూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు అందరూ వెళ్ళారు, మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆందోళన చెందారు.
మళ్ళీ ఇదే మంత్రి గారు ఆ సందర్భంలో ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఇది టెక్నికల్ మిస్టేక్ తొందరలో సమస్య పోద్ది, ఒక వారం రోజుల్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెండో సందర్భంలో నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడాను, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో దీన్ని సాల్వ్ చేసేస్తానని ఒక మాట అన్నారు. నేను అనుకున్నాను ఇది బీసీ వెల్ఫేర్ సబ్జెక్ట్ కదా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో ఏం మాట్లాడతాడు ఈయనని ఈనాడులో చదివాను. ఇది ఈయన పదే పదే ఇప్పుడు చెప్పారు కదా అక్కడ, అందులోనే అవగాహన లేదనేటువంటి మాట. అవగాహన గురించి నేను మాట్లాడను, కానీ ఒక కేబినెట్ మంత్రి మాట్లాడేటప్పుడు పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇది ప్రభుత్వం తరఫున మాట్లాడేటువంటి కేబినెట్ మంత్రి అవగాహనతోనే మాట్లాడాలి. అంటే సెట్టిబల్జీలకు ఒక సమస్య ఉండేది, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో, లేకపోతే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో సెట్టిబల్జీలుగా గుర్తించేటువంటి పరిస్థితులు, సర్టిఫికేట్లు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆ జీవో ఇష్యూ చేసే సమయంలో ఇంకో సమస్య మా దృష్టికి వచ్చింది. గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి సెట్టిబల్జీలు ఓసీలుగా పరిగణింపబడుతున్నారు, వాళ్ళ ఆక్యుపేషన్ ట్యాపింగ్ కాదు కనుక ఆ గ్రేటర్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ని, ఆ జిల్లాల్ని మినహాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సెట్టిబల్జీలు ఎక్కడున్నా సెట్టిబల్జీలుగానే సర్టిఫికెట్లు పొందొచ్చు అని ఒక జీవో ఇష్యూ చేశాం. మెమో ఎప్పుడు వచ్చింది? 2వ నెలలో వచ్చింది. జీవో ఎప్పుడు వచ్చింది? 11వ నెలలో వచ్చింది. ఈ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి 23/2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ జీవో ఇచ్చింది అంటున్నారు. ఆయనకి జీవోకి మెమోకి వ్యత్యాసం తెలియలేదు. కేబినెట్ మంత్రి గారికి పాపం జీవో ఏంటి మెమో ఏంటి తెలిసి మాట్లాడాలి కదా. జీవోకి మెమోకి తేడా తెలియనటువంటి మంత్రి గారు చాలా పెద్దగా దీనివల్ల మేము ఇచ్చామంటున్నారు. ఇక్కడ కూడా వస్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరేం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది తప్పని మీకు తెలిసిన తర్వాత దాన్ని అమలు చేయాలా, క్యాన్సిల్ చేయాలా? తప్పని నువ్వు అంటున్నావు కాబట్టి, మీరు అంటున్నారు కాబట్టి క్యాన్సిల్ చేయాలి. అది కాకుండా మేము రాజకీయ లబ్ధి కోసం దాన్ని బేస్ చేసి ఇచ్చారని చెప్పడం అంటే ఇది మరి హాస్యాస్పదం కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 97లో ఈ కులంలో వచ్చినటువంటి అన్రెస్ట్ కి జీవోని అమలు చేయటం మానేస్తే, 3 సందర్భాల్లో మానేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ప్రభుత్వం అమలు చేయడానికి కారణం ఎవరో? ఈ మంత్రే కదా. అమలు చేసి మళ్ళీ అల్లరొస్తే ఆపడానికి కారణం ఈ మంత్రి అయ్యి, ఈ కులం యొక్క యువత మనోభావాలకు దెబ్బతీయడానికి ఈయన కాదా కారణం? జూన్లోనేమో అమలు చేసి తీరుతానంటాడు, జూన్లో అమలు చేసి తీరుతానంటాడు, మళ్ళీ సెప్టెంబర్కి వస్తులోకేమో జీవోని ఎత్తేయాలంటాడు. ఎత్తేశారు. మంత్రి గారు, నేనేది నా రాజకీయ చరిత్రలో మీకులాగా సాక్షాత్తు ఒక ఎస్సీ మంత్రి ఇల్లంటించిన కేసులోనో, ఎమ్మెల్యే ఇల్లంటించిన కేసులో నేను ముద్దాయని కాదు. మీ చరిత్ర అది ఒకసారి చూసుకోండి. మేమేదో తప్పు చేస్తాం, మీరేదో గొప్పవారని చెప్తున్నారు. మీ చరిత్ర చూసినట్లయితే చాలా ఉంది. కాలేజీల్లో ఉద్యోగాలు ఇస్తానని దాని గురించి పడుతున్నారు కదా. కాలేజీల్లో ఉద్యోగస్తాలను డబ్బులు కలెక్ట్ చేసినటువంటి చరిత్ర మాది కాదు. మీ చరిత్ర గురించి మాట్లాడదాం స్పెషల్ గా ఒక డిబేట్ పెట్టి. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.